హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీజీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక హాట్ టాపిక్ అయితే ఉంటుంది. మొన్నటి వరకు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పోర్టుకు వెళ్ళిన ఇష్యూ ఏదైతే ఉందో అక్కడ షీజ్ ద షిప్ అని ఏదైతే మాట్లాడారో అది ఒక వారం రోజులు వాయించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాకినాడ పోర్టులో అడుగుపెట్టాడో అప్పటి నుంచి కూడా అందులో జరుగుతున్న దారుణాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందులో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం గురించి ఏదైతే తీగలాగాడో ఇప్పుడు డొంకంతా కదిలి కాకినాడ పోర్ట్ అంతా కూడా అక్రమంగా బదిలీ చేసుకున్నారు అనేటట్టు ఒక గట్టి ఆరోపణలు అయితే మెయిన్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, విజయసాయి రెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి మీద, అరబిందో రియాలిటీ కంపెనీ ఏదైతే ఉందో అంటే విజయసాయి రెడ్డి అల్లుడు కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీల మీద కేవీ రావు అనే ఒక వ్యాపారవేత్త కంప్లైంట్ అనేది సిఐడి దగ్గర ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డికి విదేశాలకు వెళ్లే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇక్కడ కేవీ రావు అనే వ్యక్తి లుకౌట్ నోటీసులు వీళ్ళందరికీ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కేవీ రావు పెట్టిన సిఐడి కేసు ఏదైతే ఉందో దాని గురించి కొంత వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ముందుగా మనం చూసుకుంటే అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ముందుగా కేవీ రావు పోర్టు విలువ వచ్చేటప్పటికి దాదాపుగా 2,000 కోట్లకు పైగా చేస్తుంది. ఆయన వాటా ఏదైతే 41.12% ఏదైతే ఉందో కాకినాడ పోర్టులో ఆయనకున్న వాటా అనేది 41.12% అనేది ఆయనకు ఉంది. అందులో దాని విలువ వచ్చేటప్పటికి దాదాపుగా 2,000 కోట్లు చేస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి తన అల్లుడికి ఈ కంపెనీ దారాదత్తం చేయడానికి జగన్మోహన్ రెడ్డి, ఇంకొక మెయిన్ ప్రధాన పాత్రధారుడు వైవి విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా సహకారంతో అరబిందో కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి 2,000 కోట్లకు విలువ చేసే ఆస్తిని కేవలం 12 కోట్లకే బెదిరించి మరీ లాక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే దాదాపుగా కాకినాడ పోర్ట్లో ఉన్నది 8,230 ఎకరాలు ఉందని చెప్పి తెలుస్తుంది మనకి కాకినాడలో. అయితే అందులో 41.12% అంటే దాదాపుగా సగం ఓటాకి దగ్గరగా ఆయనకు ఉంది. అంటే 40% చేసుకోండి, అంటే దాదాపుగా సగం ఓటా దగ్గరగా ఆయన ఉంది. 60% వేరే వ్యక్తులకు ఉండి 40% ఈయనకు ఉంది. అయితే ఇక్కడ కేవీ రావు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మెయిన్గా జగన్ అండ్ విక్రాంత్ రెడ్డి అండ్ మెయిన్గా చూసుకుంటే విజయసాయి రెడ్డి అండ్ అరబిందో కంపెనీ అది ఈ నలుగురు కలిపి అంటే మెయిన్గా ఈ అరబిందో కంపెనీ అనేది విజయసాయి రెడ్డి అల్లుడు. దీనికి ఈ పోర్టుని దారాదత్తం చేయడానికి కేవీ రావును మోసం చేసి 2,000 కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం 12 కోట్లకి వెంటనే కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అతన్ని బెదిరించి కబ్జా చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం మాట్లాడుతున్నారనంటే మాకు ఎకరం 29,000 రూపాయలు వాల్యూ కట్టినట్టు సుమారుగా, అంటే ఈ 2,000 కోట్ల ఆస్తి అనేది కేవీ రావు మాకు కేవలం 12 కోట్లకి అమ్మేశారని చెప్పి విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎవరు? విజయసాయి రెడ్డి. కేవీ రావే కావాలని మాకు అమ్మేశాడు 12 కోట్లకి. 2,000 కోట్ల విలువ చేసే ఆస్తిని ఎవరైనా కానీ అంతటి వ్యాపారస్తుడు, కనీసం మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ 2,000 కోట్ల విలువ చేసే ఆస్తిని 12 కోట్లకు అమ్మేస్తారనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి వెర్షన్ ఏంటంటే కేవీ రావు ఒక అబద్ధాల పౌరుడు, కేవీ రావు ఒక దొంగ వ్యాపారి, పైగా అతనికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుంది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పెద్ద దొంగల ముఠా కోరి వీళ్ళిద్దరూ కూడా కుమ్ముకూడి మా మీద అబద్ధాలు సృష్టిస్తున్నారు, మేము ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండడానికి మాకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని చెప్పి విజయసాయి రెడ్డి మెయిన్గా కేవీ రావుని, సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ విజయసాయి రెడ్డి వెర్షన్ ఏంటంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే 2,000 కోట్లు విలువ చేసే ఆస్తి 12 కోట్లకి వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే మాకు ఎకరం 29,000 తక్కువ రేటు చేసి ఇచ్చేశారు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకోండి ఎంత పనికిరాని భూములైనా, అంటే పోడు భూములైనా, బంజరు భూములైనా, లేదనంటే ఏవైతే బీడుపట్టిన భూములు ఏవి ఉంటాయి కదా, లేదా అటవీ ప్రాంత భూములే కానీ ఏ భూములైనా చూసుకోండి, ఎకరం ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,000 రూపాయలకి ఎవరైనా అమ్ముతారా? ఒకటి చిన్న లాజిక్. ఇక్కడ 2,000 కోట్లు విలువ చేసే ఆస్తి 12 కోట్లు కొట్టేస్తే అది ఎకరం వచ్చేటప్పటికి 29,000 పడుతుందంట. అంటే 29,000 రూపాయలకి ఒక ఎకరం ఇస్తే రియల్ ఎస్టేట్ కోసం ఎంతమంది పరిగెడతారు చెప్పండి.
అంత దాని అది కూడా పోర్ట్ ఏరియా. కాకినాడ అనేది ఒక సిటీ ప్రాంతం. ఒక సిటీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న కాకినాడ పోర్టు పరిధిలో ఉన్న భూమి 1 ఎకరం భూమి 29,000 చొప్పున మొత్తం ఇక్కడ 41.12% ఏదైతే కేవీరావు ఓటా ఉందో అదంతా కలిపి 12 కోట్లు ఒకేసారి చెక్ ఇచ్చేసి పంపించేశారు. పోనీ ఆ 12 కోట్లైనా వెంటనే కూడా జమ చేశారంటే 6 నెలలు దాటిన వరకు కూడా ఆ 12 కోట్లు చెక్ అనేది వాళ్ళకి జమ అవ్వలేదంట, డబ్బులు అనేది. అంటే అంత లేట్ జరిగిందంట. అంటే ఆ చెక్ బౌన్స్ కూడా అయ్యి ఉంటుంది బహుశా. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇంత దారుణంగా కాకినాడ పోర్టు ఏదైతే 2,000 కోట్లకు పైగా విలువ చేసేదాన్ని 12 కోట్లకు కుట్టేశారో, చేసిన తప్పు దొరికిపోయేటప్పటికి కేవీ రావు అనే వ్యక్తి దొంగ వ్యాపారి, అబద్ధాల కోరుడు, పుకార్లు చెప్తున్నాడు మా మీద అనేటట్టు విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటే కేవీ రావు అనే వ్యక్తి ఎవరికో సరిగ్గా తెలియదు. కేవలం గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాకినాడ పోర్టులో ఎలెక్టాడో అప్పటి నుంచి కూడా అందులో నుంచి ఒక్కొక్కటి కూడా ఇలాంటి అవినీతి ఇలాంటి కేసులు అనేవి బయటపడుతున్నాయి. ఇప్పుడు కేవీ రావు అంటే చాలా మంది వ్యక్తులు తెలిసింది కాబట్టి, కానీ గతంలో చూసుకుంటే కేవీ రావు అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అతను పొలిటీషియన్ కాదు, అలా అని చెప్పి బిజినెస్ మ్యాన్స్ లో పెద్ద లీడింగ్ పర్సన్ ఏం కాదు. అంటే ఇప్పుడు మామూలుగా బిజినెస్ లో చూసుకుంటే, వ్యాపార వ్యాఖ్యలో చూసుకుంటే ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని పెద్ద వ్యవస్థ అని చెప్తాం. ఇప్పుడు రతన్ టాటా గారు అని అంటే టాటా గ్రూప్ అని చెప్తాం. అలా ఈయన పేరు పెద్ద కనిపించింది ఏం కాదు. ఈయన హైదరాబాద్కి చెందిన వ్యక్తి, ఈయన ఒక ప్రముఖ వ్యాపారి అంతే. అక్కడ వరకే తెలుసు తప్పితే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, మేమే తప్పు చేయలేదని చెప్తున్నాడు. ప్రత్యేకించి ఈయన మీద గింటేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు కావాలంటే తప్పుడు కేసులు పెట్టెత్తున్నాడు అనేటట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఈ కాకినాడ పోర్టు ఏదైతే కేవీ రావుకున్న ఓటా ఇది ఉందో, ఈ ఓటా అరబిందో ఫార్మసీకి వచ్చేయడానికి మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి డీల్ చేశారు. దాన్ని మెయిన్ గా మధ్యలో ఉండి అంతా కూడా అటు ఇటు రెండు వైపులా కూడా మాట్లాడి పెట్టింది విక్రాంత్ రెడ్డి. అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడిది అరబిందో కంపెనీ. ఈ అరబిందో కంపెనీకి ఈ కాకినాడ పోర్టు ఏదైతే కేవీ రావు ఉన్న వాటా రావాలో అది వచ్చిన తర్వాత ఈ రేషన్ అక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇంకా అక్కడ రేషన్ అక్రమాలే జరిగినాయో, లేదా గంజాయే వచ్చిందో, స్మగ్లింగ్ కి మెయిన్గా డ్రగ్సే వచ్చినాయో, లేదంటే ఎటువంటి బాంబు పేలుడు పదార్థాలు తెచ్చారో, లేదంటే వెపన్స్ తెచ్చారో. ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళాడు, కీలక పాయింట్ చెప్పాడు, రేషన్ బియ్యం ఎలాగో అవినీతి జరుగుతుంది, మనం అది అంతా కూడా చూసిందే. కానీ ఇక్కడ కాకినాడ పోర్టులో ఇంత నేరుగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇలా ఇష్టానుసారంగా అక్రమ రవాణా చేస్తే ఇందులో గంజాయి రాదని గ్యారంటీ ఏంటి, డ్రగ్స్ రాదని గ్యారంటీ ఏంటి, లేదంటే మనకి ప్రత్యర్థి దేశాలైనా మెయిన్ గా పాకిస్తాన్ దేశాలు, చైనా దేశాల నుంచి మన దేశానికి ఏవైనా బాంబు పేలుడు పదార్థాలు కానీ, లేదంటే ఇంకొక డేంజర్ పదార్థాలు ఏవైనా తీసుకొచ్చి మన ప్రజల మీద వాటిని ప్రయోగించడానికి గ్యారంటీ ఏంటి అనేటట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే దేశ భద్రతా రక్షణ అనేది ఎక్కడి నుంచి వీక్ అయిపోవచ్చు కదా. గతంలో ఎప్పుడో పాస్ట్ లో ఒక సంఘటన జరిగింది అనేటట్టు, అంటే పాకిస్తాన్ నుంచి మెయిన్ గా విశాఖ పోర్టుకి కొన్ని వెపన్స్ లాంటివి, కొన్ని పేలుడు పదార్థాలు లాంటివి వచ్చినాయని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిందని బట్టి ఇక్కడ బియ్యం అక్రమ రవాణా మాత్రమే జరుగుతుంది అని మనం అనుకుంటే పొరపాటు. ఒకవేళ ఎలాంటివి జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఏదైనా బాంబు పేలుడు పదార్థాలు జరిగితే ఖచ్చితంగా నాశనం అయిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడాడు. అది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా కాకినాడ పోర్టు అనేది మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అరవిందో కంపెనీ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద మాఫియా కింద తయారయ్యి కాకినాడ పోర్టుని వాళ్ళ అండర్లోకి తెచ్చుకొని కబ్జా చేయడం జరిగింది. అందులో రేషన్ బియ్యం అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే వేరే అక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏది ఏంటి అనేది ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, మా అల్లుడు కంపెనీ అరవిందో కంపెనీ ఏమీ చేయలేదు అంటే ఆయన చెప్తున్నారు. మరి ఎంతవరకు ఉన్నాము? గతంలోనే సూట్ కేసుల కంపెనీలో విజయసాయి రెడ్డి A2 కింద అవినీతి పరుడు కింద అన్నాడు. ఈయన ఒక CA చార్టెడ్ అకౌంట్. ఏ కంపెనీకి ఎన్ని లెక్కలు ఉంటాయి, ఎన్ని బొక్కలు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా బయటగా తీయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. సామాన్య మనిషి ఏం కాదు, CA. ఈవెన్ చాలా కంపెనీలకే కానీ మెయిన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా చార్టెడ్ అకౌంట్ కింద ఈయన పనిచేయడం జరిగింది. ఈయన పెద్ద ముదురు. మరి ఈయన మాటలు ఎలా ఉన్నాయనంటే కేవీ రావు అనే వ్యక్తే దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు అని చెప్పి ఈయన మీద ఆరోపిస్తున్నారు. మరి ఎవరి పక్క వాస్తవం ఉందనేది నమ్మాలి. ఇక్కడ కాకినాడ పోర్టులో 8,230 ఎకరాలు ఉంటే అందులో 41.12% అనేది కేవీ రావు వాటా. అంటే దాని వాటా వచ్చి దాదాపు 2,000 కోట్ల పైగా ఉంటుంది. దాన్ని 12 కోట్లకి తీసేసుకున్నారనంటే అర్థం చేసుకోండి ఏం జరిగిందండి. ఇక్కడ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారనంటే మెయిన్గా కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు పెడుతుంది. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేవీ రావు వీళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడి రాజకీయం కింద వైఎస్ఆర్సీపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనంట.
మరి తప్పుడు ఆరోపణలు చేస్తానన్నప్పుడు ఇక్కడ 12 కోట్లకు డీల్ జరిగిందని అంటారు. ఎలా అవుద్ది అండి 2,000 కోట్లది? పైగా గత 4 సంవత్సరాలు ఏం చేశారని చెప్పి విజయసాయి రెడ్డి ప్రశ్నిస్తారు. గత 4 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నది మీరే కదా, మీ మాట వింటారు తప్పితే ఎవరి మాట వింటారు? ఇప్పుడు కేవీ రావుకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రభుత్వం అనేది కొంత బలంగా నిలబడడం వల్ల బయటకు వచ్చి కేసు పెట్టడం జరిగింది తప్పితే, లేదు అని అంటే ఇప్పుడు కూడా బయటికి రాడు కదా. ఇక్కడ కీలకంగా చూస్తుంటే గత 4 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్నాడు. ఆయన మాటే వేదవాకు, ఆయన మాట ఎవరైనా తిరస్కరిస్తారా? లేదు కదా. ఇక్కడ చేసింది కూడా ఆయనకి సంబంధించిన మెయిన్గా ఆయన అనుచరులే, ఆయన బంధువులే, ఆయన సన్నిహితులే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తుల మీద గత 4 ఏళ్ళు ఆయన ఎలా కేసు పెడతాడు? కేసు పెట్టినా నిలబడతా? లేదని అంటే ఇటు త్రిపుల రఘురామకృష్ణరాజుని కూడా ఎలా అయితే తీసుకెళ్లి ఒక ఒక సినిమా లెవెల్లో ఆయన చంపేయడానికి ఒక ప్లాన్ చేశారో ఆ లెవెల్లోనే కేవీ రావు కూడా చంపేసే అవకాశం ఉంది కదా. కానీ ఇక్కడ కీలక పాయింట్ ఏం మాట్లాడుతున్నాడంటే విజయసాయి రెడ్డి గత 4 సంవత్సరాలు ఎందుకు కేసు పెట్టలేదు? గత 4 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మీరే అధికారంలో ఉండి మీ మీద కేసు పెడితే అది ఎలా ఫైల్ అవుద్ది? అతనికి ఎలా న్యాయం జరుగుద్ది చెప్పండి మీరే. ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే కాకినాడ పోర్టు ఇప్పుడు ఇష్యూ ఏదైతే ఉందో ఇది పెద్ద దుమారం రేపుతుంది. కేవీ రావుని కావాలని బెదిరించి తన వాటా అంతా కూడా తన ఇంటి దగ్గర 12 కోట్లకు డీల్ చేసుకుని వెంటనే కూడా రిజిస్ట్రేషన్ అయిపోయేటట్టు తనని కాకినాడ పోర్టు నుంచి బయటకు తరివేసినట్టు, ఆ కాకినాడ పోర్టులో కేవీ రావు వాటా ఏదైతే ఉందో అదంతా కూడా అరవిందో ఫార్మా తీసుకుంది. అంటే అరవిందో రియాలిటీ కంపెనీ అనేది తన అండర్లోకి తెచ్చుకొని కొన్ని ఇలాంటి అక్రమాలు అంటే రేషన్ బీమే కానీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇంకా బయట పడాల్సినవి ఎన్ని ఉన్నాయనేది చూడాలి. ఇప్పుడైతే దాని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి సంబంధించి 5 డిసిప్లినరీ కమిటీ కింద అధికారులు, మెయిన్గా పోర్టు అధికారులు, కస్టమ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, పోలీసులు అండ్ జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా దాని మీద ఇప్పుడు తనిఖీ చేస్తారు. ఇప్పుడు కానీ ఖచ్చితంగా ఏ గంజాయో లేకపోతే ఇంకోటో డ్రగ్సో ఇంకోటో ఏదైనా దొరికినాయి అంటే ఖచ్చితంగా అరవిందో కంపెనీ అనేది 100కి 100% అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. ఇలా దొంగదారిన దొడ్డిదారిన కాకినాడ పోర్టు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అండతో, విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి సహకారాలతో ఇదంతా కూడా ఇలాంటి మాఫియా జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా కీలకంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు కేవీ రావు వర్సెస్ విజయసాయి రెడ్డి అనేటట్టు ఉంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ 2,000 కోట్లు విలువ చేసే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని 12 కోట్లకు కొట్టేసినట్టు కొంత సమాచారం అయితే గట్టిగా వినపడుతుంది. ఆల్రెడీ దాని మీద సిఐడి అధికారులకి, ఇటు సిబిఐ అధికారులకి నివేదిక ఇవ్వడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి వాళ్ళు విచారణ జరిపిన తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనేది మనం అయితే కీలకంగా చూడాలి. మెయిన్గా జగన్మోహన్ రెడ్డా, లేదంటే ఇదంతా కూడా నడిపించిన విక్రాంత్ రెడ్డా, లేదనంటే తన అల్లుడు కంపెనీ కోసం పాటుపడ్డ విజయసాయి రెడ్డా, లేదనంటే దీని అంతటికీ కూడా లబ్ధి పొందిన అరవిందో కంపెనీ ఓనర్స్ అయిన శరచంద్రారెడ్డి ఆయన బ్రదర్ అనేది చూడాలి. ఏదేమైనా కానీ గత 5 ఏళ్ళు కూడా అవినీతి మాఫియాలు అనేవి బయటపడ్డాయి. అందులో ఇది ఒకటని మనం అయితే చెప్పుకోవచ్చు. కాకినాడ పోర్టుని వాళ్ళు ఒక వారధి కింద చేసుకొని ఇదంతా కూడా జరిపారనేటట్టు ఇప్పుడైతే పెద్ద దుమారం రేపే విధంగా విజయసాయి రెడ్డి వర్సెస్ కేవీ రావు అనే టాపిక్ అయితే చాలా బలంగా నడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు.